సార్ నేను 24 ఇయర్స్ చాలా ఆలోచిస్తున్నా కానీ క్లారిటీ లేదు. డిగ్రీ ఉంది, టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది, కానీ లైఫ్ లో ఏం చేయాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇది నా ప్రాబ్లమా లేదా నా జనరేషన్ ప్రాబ్లమా? ఈ క్వశ్చన్ నాకు ఒక తమ్ముడు పంపించాడు. ఒక మెంటర్ లాగా అడ్వైస్ కోరుతున్నాడు. ఇదే ప్రశ్న వేరే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎక్కడ అడగాలో తెలియదు, రైట్ ఉన్నామా లేదా ఏదైనా మార్చుకోవాలా. వీళ్ళు డిస్కస్ చేసేది వాళ్ళ ఫ్రెండ్స్ తోనే. ఆ ఫ్రెండ్స్ కి కూడా ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత విజ్డమ్ ఉంది అనేది క్లారిటీ ఉండదు. సమాజంలో మిస్ అవుతుంది ఏంటి అంటే, ఒక పెద్దన్న, ఒక తాత, ఒక నానమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. సో ఇలాంటి ప్రశ్నలకు ఏదైనా ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గర చెప్పుకునేటోళ్ళు. అమ్మా నాన్న కంటే ఎక్కువ ఈ మెంటరింగ్, లైఫ్ సంబంధించిన విషయాలు బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇచ్చే అడ్వైజే కరెక్ట్ సూట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు మన కుటుంబంలో మన ఆలోచనలు, వీళ్ళ డిఎన్ఏలు ఎలా ఉన్నాయి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ ఎన్వైరన్మెంట్ ఎట్లుంది, వీళ్ళ ఊరు, వీళ్ళకు సూట్ అయ్యే పనులు ఏమున్నాయి. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దీనికి సంబంధించి అడ్వైస్ యువతకి ఇంతకుముందు నానమ్మలు, తాతలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేకనే మనం సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో ఇది ఒక రైట్ డైరెక్షన్. ఒక అబ్బాయి గానీ అమ్మాయి గానీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు చూసుకుంటున్నారు. అందరిలాగా రీల్స్ లో, సినిమాలలో టైం పాస్ లో, మాల్స్ లో షాపింగ్ అని తిరిగి టైం పాస్ చేసుకొని, నాలుగు పుల్లు జోకులు వేసుకొని నవ్వుకొని, ఈ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దామని చెప్పి మళ్ళీ అదే ఫ్రెండ్స్ పాలిటిక్స్ కొట్లాటలు పెట్టుకొని ఇవన్నిట్లో టైం వేస్ట్ చేసే కంటే ఆలోచించి ప్రశ్న అడగాలనుకుంటే చాలా గొప్ప విషయం అది. దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. చాలా ఆలోచిస్తున్నా కానీ క్లారిటీ లేదు. ఆలోచిస్తున్నావు, చాలా మంచి పని, అది వెరీ గుడ్, కీప్ డూయింగ్ ఇట్. ఆలోచించాలి. మనకు స్వామి వివేకానంద ఒక కొటేషన్ ఉంది, టాక్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే ఫర్ 30 minutes. అంటే మీతో మీరు రోజుకు ఒక 30 నిమిషాలైనా మాట్లాడుకోండి. ఒక గొప్ప వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం మీకుంది, అది మీరు కోల్పోతారు. ఇది ఎలా సాధ్యం? మనం మనతోనే మాట్లాడుకోవడం. మనము ఆలోచిస్తేనే మనం మనతోనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీ పరిస్థితి మీకు మాత్రమే తెలుసు. మీకు అడ్వైజ్ ఇచ్చేది మీకే సెట్ అవుతుంది. మీ అడ్వైజ్ మీకే కరెక్ట్ గా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి చేయదు. వేరే వాళ్ళ అడ్వైజ్ వాళ్ళకు వర్తిస్తుంది కానీ మీకు వర్తించదు. ఇలాంటి పరిస్థితిలో మనం మనతో మనం మాట్లాడుకోవాలి, ఆలోచించాలి. చాలా మంచి ఆలోచన అది. క్లారిటీ లేదు అంటే నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా. ఇక్కడ జీవితంలో ఎవరికి క్లారిటీ ఉండదండి. కొంతమంది పెద్దవాళ్ళని 60-70 సంవత్సరాలు దాటి కూడా ఇంకా కూడా లైఫ్ లో క్లారిటీ ఉండదు. వాళ్ళు ఏజ్ పెరిగిన చిన్నపిల్లలు అంతే, ఎవరికి క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఏజ్ పెరిగినా కొద్ది మీకు క్లారిటీ ఉండాలి అనుకోవడం కష్టం. అది ఇంపాసిబుల్. అది ఈ క్లారిటీ జీవితంలో ఉంటది అని ఎక్కడ ఉండదు. క్లారిటీ అనేది ఆ రోజుకి, ఆ పరిస్థితికి, ఆ ఆలోచనలకు మీరు తీసుకున్న నిర్ణయం తీసేసుకొని దాన్ని అమలుపరిచి కొన్ని రోజుల తర్వాత నిర్ణయం మంచిదా కాదా అనేది మీకే తెలిసిపోతుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది వర్కౌట్ అయితే లేదు అంటే మళ్ళీ మీరు మార్చుకొని దాని వ్యతిరేకమైన నిర్ణయానికి వెళ్ళిపోవాలి. సో క్లారిటీ అనేది ఎవరికి ఉండదు. క్లారిటీ అనేది మీకు ఉండడం అయితే చాలా కష్టం. ఇప్పుడు ఇంకోటి ఏమైతుందంటే, క్లారిటీ ఇంతకు ముందు మేము చిన్నప్పుడు ఏం చెప్పుకునేటోళ్ళం అంటే, క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ లేక మన కన్ఫ్యూజన్ ఉంది అని. నేను ఏ కాలేజ్ తీసుకోవాలి, లేకపోతే ఏ కోర్స్ చేయాలి, ఏది బాగుంటది, ఏది ఫ్యూచర్ లో ఉంటది, ఇవన్నీ ఆలోచిస్తుంటే మా చిన్నప్పుడు ఇప్పుడు కన్ఫ్యూజన్, ఇన్ఫర్మేషన్ లేక ఉండేది. ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ వరదలు వాడుతున్నాయి చుట్టూ. మీరు ఏఐ వాడొచ్చు, గూగుల్ వాడొచ్చు, పెద్దవాళ్ళని అడగొచ్చు, యూట్యూబ్ లో కొట్టుకోవచ్చు. మీరు వద్దనుకున్న ఇన్ఫర్మేషన్ మీ కళ్ళ ముందు వస్తూనే ఉంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డిగ్రీ ఉంది, వెరీ గుడ్. ఈ రోజులలో చాలా మంది సోషల్ మీడియాలో చూసి డిగ్రీలు పనిచేయవు, డిగ్రీలు వేస్ట్, ఈ మాటలతో డిగ్రీలు మానేస్తున్నారు. దానికి కావాల్సిన కొంత ప్రయత్నం కూడా చేయట్లేదు. సో మీ దగ్గర డిగ్రీ ఉందంటే వెరీ గుడ్. టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది, ఖచ్చితంగా ఉంది. ఎవరికి లేదు చెప్పండి? ఇప్పుడు మీరు కత్తి తీసుకొచ్చి దాంతో సిమెంట్ ప్లాస్టరింగ్ చేస్తా అంటే వర్కౌట్ అవుతుందా చెప్పండి? ఒక కత్తి ఏదైనా కొయ్యడానికో వాడేది, మీరు ప్లాస్టరింగ్ కి, తాపికి పనికిరాదు. అదే మీరు తా పట్టుకొని దాంతో గడలు వస్తా అంటే కుదురుతుందా? కుదరదు. మీ టాలెంట్ మీకు ఉంటది. ప్రతి ఒక్కరు టాలెంట్ తోనే పుడతారు. మన ఆత్మ ఒక టాలెంట్ ఉండి ఈ సమాజంలో ఈ యొక్క పని చేసుకొని మోక్షానికి వెళ్తా అని తెలుసుకొని ఒక టాలెంట్ తోనే మనం పుడతాం. టాలెంట్ తోనే దేవుడు మనం పుట్టిస్తాడు. టాలెంట్ లేదు ఏ మనిషి ఉండడు. ఏంటంటే మనం దాన్ని గుర్తించలేము. కానీ మీ అంతరాత్మకు తెలుస్తుంది మీరు ఏం చేయడానికి పుట్టారు, మీకు ఏది సెట్ అవుతుంది, ఏది మీకు చేయడం ఇష్టం. మీరు కావాలంటే యూట్యూబ్ లో సర్చ్ చేయొచ్చు. ఇకిగాయ్ అనే ఒక బుక్ ఉంటుంది, జాపనీస్ పదం ఇది ఇకిగాయ్ అనేది. సో అదేంటంటే మన ప్యాషన్, కెరియర్, మనకు రావాల్సిన రాబడి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. అది బుక్ మొత్తం చదవనవసరం లేదు. దాని గురించి కొంత తెలుసుకోండి. ఒక 4-5 ప్రశ్నలు మీకు మీరు వేసుకుంటే మీకు ఏది సూట్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, డబ్బు రాకపోయినా మీకు ఇష్టమైన పని ఇది. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, జీవితాంతం మీరు ఎంత టెక్నాలజీ మారినా, ఏది మారినా, మీరు జీవితాంతం పని చేసుకునే లాంగ్ టర్మ్ వర్క్ ఏదన్నా ఉందా? 3వది, మీరు ఈ అనుకునే పనులలో
పబ్లిక్ డిమాండ్ ఎక్కడ ఉంది, అంటే డబ్బులు వచ్చే అవకాశం ఎక్కడ ఉంది. ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి దాంతో డబ్బులు రావు, ఆ పనిని ఎన్నుకోమని ఎవరు కూడా చెప్పరు. లోక కళ్యాణం కోసం, సమాజం కోసం చేస్తే మరి మీరు కూడా సమాజంలో ఒక భాగమే కదా. మీరు సంపాదించి మీరు సెట్ అవుతేనే దేశం సెట్ అవుతుంది, కానీ దేశం సెట్ అయ్యి మిమ్మల్ని లాగే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇవైతే బేసిక్ పాయింట్స్. ఈ మూడిటికి కలిసి వచ్చే ఏదన్నా ఫీల్డ్ వర్క్ ఏదైనా మీకు సెట్ అయ్యి, మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా కోరికలు, స్కూల్లో ఏమైనా జరిగిన కాంపిటీషన్లు కానీ, స్కూల్లో ఏదైనా జరిగిన ఒక సబ్జెక్ట్ మీద కానీ మీకున్న అప్రిషియేషన్ చాలా యూనిక్ గా వచ్చి ఉంటాయి. అందరిలా కాకుండా డిఫరెంట్ గా మీ ప్రత్యేకత ఉన్న ఏదైనా ఫీల్డ్ మీకు అనిపిస్తే దాని గురించి ఇంకా డీటెయిల్ లో వెళ్ళండి. టాలెంట్ డెఫినెట్ గా ఉంది, దాన్ని మీరు డెవలప్ చేయలేదు, దాన్ని మీరు తెలుసుకోలేదు, లేకపోతే తెలుసుకున్నా కానీ డెవలప్ చేయలేదు. ఇప్పుడు హార్డ్ వర్క్ మాత్రమే టాలెంట్ కాదు. ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసే దాంట్లో ఎలా తెలియవాడతారు, ఎలా మీ బాడీ మైండ్ ని రిథమ్ లో పెట్టుకుంటారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆ తెలివి ఉండడం, హార్డ్ వర్క్ చేయాలి అనే ఆలోచన రావడం, మంచితనం ఉండడం మాత్రమే టాలెంట్ కాదు. సో మీకు ఒక పర్టికులర్ ఫీల్డ్ లో టాలెంట్ ఉంటుంది, దాంట్లో మీ మైండ్ బాడీ ఆటోమేటిక్ గా కలిసిపోయి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయి. దాని గురించి కొంత ఆలోచించండి. లైఫ్ లో ఏం చేయాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం సమాజంలో మొత్తానికి మర్చిపోయిన విషయం ఒకటి, గోల్ సెట్టింగ్. మనిషికి గోల్ అంటూ ఉండాలి. బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనిషి అన్నాక ఒక గోల్ పెట్టుకోండి, గోల్ లేకపోతే బతికి వేస్ట్ అని ఏదో డైలాగ్ ఉంటుంది. అందులో గోల్ ఉండాలి. ఇప్పుడు మీరు దేనికి పని చేస్తున్నారు? ఫ్యామిలీ మంచి లైఫ్ ఇవ్వాలనా, లేక ప్రపంచం చూడాలనా, ప్రపంచ యాత్ర చేయాలనా, ధర్మం కోసం నిలబడాలనా, లేకపోతే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలనా, లేకపోతే మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏముంది, మీకు ఎలాంటి ఇల్లు కావాలి, మీ ఇంట్లో పెళ్లికి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత డబ్బు కావాలి, నెలకు ఇంత వస్తే ఉన్న దాంట్లో హ్యాపీగా బతకొచ్చు, పెద్దగా ఓవర్ గా ఖర్చులు అవసరం లేదు, ఎక్కువ షో ఆఫ్ అవసరం లేదు, కానీ ఉన్న దాంట్లో ఇంత ఉంటే నేను హ్యాపీ, నేను సాటిస్ఫైడ్ అనే ఒక ఫైనాన్షియల్ గోల్ ఉండాలి. సో నెలకి ఎంత రావాలి, టోటల్ మీకు ప్రాపర్టీ ఎంత ఉంటే మీరు ఇక జీవితంలో ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటారు. వేరే వాళ్ళకి ఆనందం పంచిపెట్టే మార్గంలో ఉండాలంటే ఫస్ట్ మీ ఇల్లు, మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. మీ ఇల్లు నడవాలి, ఆ ఖర్చులకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అప్పుడే మీరు ప్రపంచానికి ఆనందం పంచిపెట్టగలరు, మీరు కూడా ఆనందంగా ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, తిండికి గతి లేనప్పుడు మీరు స్వతహాగా ఆనందంగా ఉండరు, వేరే వాళ్ళని ఆనందపరిచే ఉద్దేశం అయితే ఉండదు. ఇంకా చెప్పుకోవాలంటే ఒక మనిషి ఎవడైతే ఫెయిలియర్ లో, డిప్రెషన్ లో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నవాడు సమాజానికి ఏం మేలు చేయడు. వాడి డిప్రెషన్ ఇంకో 10 మందికి అంటగడతాడు. అలా అని చెప్పి డిప్రెషన్ చెప్పుకోవద్దు అని నేను చెప్తలేను. డిప్రెషన్ లోకి వచ్చి మన చుట్టూ ఉన్న వ్యక్తి డిప్రెషన్ లో ఉన్నాడంటే ఆ చుట్టూ సమాజం అనేది తప్పది, ఆ మంచిది కాదు. అంటే చెప్పుకునే అవకాశం లేక, ఎవరు పట్టించుకోక, ఇది సమాజంది మిస్టేక్. డిప్రెషన్ పాయింట్ లో వెళ్ళిపోతున్నా నేను. గోల్స్ పెట్టుకోండి. మీకు మంత్లీ ఎంత కావాలి, మీరు ఒక 3 years లో ఎంత సంపాదించి ఉండాలి, ఒక 5 years లో ఎంత సంపాదించాలి, 10 years లో, ఇవాళ నుంచి 10 years అనేది చాలా లాంగ్ అనుకుంటారు మీరు, కానీ చూస్తూ వచ్చేస్తుంది. ఇవాళ మీరు ప్రతి రోజు ఒక నిమిషం దేనికైనా కేటాయిస్తే 10 సంవత్సరాలలో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ గోల్ చేరుకునే వరకు మీకు ఏం టాలెంట్స్ ఉన్నాయి, ఏం టార్గెట్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీరు చూసిన సక్సెస్ఫుల్ పీపుల్ లో మిడిల్ లైన్ అయితే చాలు. మరి మనం ఇలాన్ మస్క్, అంబానీ అవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఉంటే చాలు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే వాళ్ళకు వాళ్ళు చూసుకొని కొంత సమాజానికి కూడా సహాయం చేయగలిగే స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, దీనికి అతి ఆశ, గ్రీడ్ అనేది ఉండకూడదు. మీకు తెలుసు ఇప్పుడు మీ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఇంకో 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో ఖర్చులు ఎలా పెరగవచ్చు, అప్పుడు కావాల్సిన డబ్బు ఎంత, ఇదంతా చూసుకొని మీరు గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ కి మీ డైలీ లైఫ్, మీ రోజు వారి జీవితము ఆ గోల్ కి లింక్ అవుతుందా లేదా, అది సరిపోతుందా లేదా, ఇది దాని వైపే ఉందా లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక రన్నింగ్ రేస్ గెలవాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, మనం యువత, ఇప్పుడు మీ ఏజ్ లో ఉన్న వాళ్ళది చెప్తారు, కానిస్టేబుల్ ట్రైనింగ్ కి 30 నిమిషాలలో 5 కిలోమీటర్లు ఉరకగలగాలి. ఇప్పుడు అది మీ గోల్ అనుకోండి. మీరు రోజు మందాగి, రోజు బిర్యానీ తింటే మీకు ఆ గోల్ సాధ్యం అవుతుంది. సో అంటే ఈ గోల్ కి మీ అలవాట్లు, మీ రిచువల్స్, ప్రతిరోజు మీరు చేసే పనులు దానికి అలైన్డ్ లేవు, దానికి అలైన్మెంట్ లేదు, దానికి సెట్ అవ్వట్లేదు. ఆ గోల్స్ ఫస్ట్ డిసైడ్ అయితే తర్వాత మీరు రోజు ఏం చేస్తున్నారో అది డిసైడ్ అవుతుంది. దాని తగ్గట్టు మీ డైలీ యాక్టివిటీస్ మార్చుకోండి. మెల్లమెల్లగా మీరే ఒక్కొక్క అడుగు మీ గోల్ వైపు వేస్తూ ఉంటారు, మీకు తెలుసో తెలియకో. సో ఈ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కొంత టైం మీరు కేటాయించండి. ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళిపోండి, కొండ మీదకో, చెరువు దగ్గరకో, లేకపోతే రూమ్ లో ఒక్కళ్ళే లైట్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చోండి, పేపర్లు పెట్టుకొని మీకు ఏం కావాలి, మీకు ఏది ఉంటే బాగుంటది, దేవుడే దిగొచ్చి మీకు ఏం కావాలో, నీ కోరికలు ఏందో చెప్పు అంటే మీరు చెప్పడానికి మీకు క్లారిటీ ఉందా లేదా, మీకు ఏది వస్తే మీకు సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. ఒక అర్ధగంట, గంట కూర్చోండి. ఇంకోటి, ఈ గోల్ సెట్టింగ్ అనేది ఎప్పుడు చేస్తే అప్పుడు మైండ్ ఫ్రెష్ అవుతుంది. రాస్తే మీ మైండ్, హార్ట్, మీ నర్వస్ సిస్టమ్ అన్ని కూడా రికవర్ కూడా అవుతాయి. అవి పనిచేయడమే కాకుండా
అది హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. దాని పనే అది మీకు చెప్పాలనుకుంటుంది, కానీ మీరు దానికి అవకాశం ఇస్తలేరు. చేయండి, గోల్ సెట్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ప్రాబ్లమా? ఇది మీ ప్రాబ్లం కాదు, ఇది అందరి ప్రాబ్లం, ఇది సమాజం ప్రాబ్లం. ఒక రైల్వే ట్రాక్ ఉంది అనుకోండి, ఆ ట్రాక్ ఆల్రెడీ వేస్తుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా ట్రైన్ వెళ్తుంది, దానికి ట్రాక్ ఆల్రెడీ ఉంది. ట్రైన్ ఇంత ఉంటుంది, దాని వెయిట్ ఎంత ఉంటుంది, దానికి ఇంత పెట్రోల్ డీజిల్ కావాలి, దాంట్లో ఇంతమంది ఎక్కొచ్చు, దానికి టికెట్ వ్యవస్థ, దానికి టీటీ, దానికి ప్లాట్ఫామ్లు ఇవన్నీ సెట్ అయినాయి. ఇప్పుడు ఈ ట్రాక్ అనేది ఉంది, ట్రాక్ లో వెళ్తున్నారు. ఇప్పుడు సడన్ గా వరంగల్కి వెళ్ళే రూటే మారిపోతే ఆ మొత్తం సిస్టమ్ అన్ని చేంజ్ చేయాలా లేదా? అది ఒక రోజులో అవుతుందా? అట్లా మనం ఇవాళ సమాజంలో ఒక చేంజ్ చూస్తున్నాం. ఇది మనకు తెలుసో తెలియదో కానీ ఒకప్పుడు గుర్రాల బండ్లు పోయి మోటార్ కార్లు వచ్చినాయి, టైప్ రైటర్లు పోయి కంప్యూటర్లు వచ్చినాయి, కంప్యూటర్లు పోయి ల్యాప్టాప్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు పోయి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు కాకుండా ఇప్పుడు ఏఐ గ్లాసెస్ అని ఏదేదో నడుస్తుంది ప్రపంచం, రాకెట్స్ అని, సెటిలైట్ అని. ఇవన్నిట్లో ఒక సమాజమే ఒక చేంజ్ కి వెళ్తుంది. ఇప్పుడు భారతదేశం కూడా మొన్నటిదాకా ఒక డెవలపింగ్ నేషన్ గా ఉండేది. మనం ఎన్నో టాప్ 20-30లో ఉండేవాళ్ళం ఎకానమీలో. పేదరికం ఎక్కువ, ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, జనాభా లేదు, కొనేవాళ్ళు లేరు, అలాంటి బిజినెస్ చేయాలనే ధైర్యము లేదు. సో ఒకప్పుడు ఇదంతా ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు అట్లా కాదు. ఇండియా ఆల్రెడీ ఒక డెవలప్ నేషన్ అయిపోయింది. ప్రపంచంలో 4వ స్థాయి నుంచి 3వ స్థాయికి వెళ్తుంది. మనం జర్మనీని ఓడించి 3వ స్థానానికి వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి చైనా ఇంకా అమెరికానే ఉన్నాయి. 3వ స్థాయిలో మనం ఉన్నాం ఆల్రెడీ. ఇలాంటి టైంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు రోడ్లు ఉండేవి కాదు, ట్రైన్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఫోన్ చేయాలంటే 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి ₹1 నుంచి ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అయితే ఇంటర్నెట్ వచ్చింది, అది ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయడానికి డబ్బులు లేదు, ఇంటర్నెట్ వాడడానికి రోజుకు ₹10 మహా అంటే. ఇదంతా చాలా మార్పు జరుగుతుంది. సో ఇప్పుడు మన పాత సిస్టమ్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన మైండ్ సెట్ అయిన విధానం, ఇవన్నీ కూడా దీనికి సెట్ లేవు. సో ఇదంతా కొత్త ట్రాక్ చేయాల్సిన పరిస్థితి. మీ ఒకరి ప్రాబ్లమే కాదు, ఈ జనరేషన్ ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కరి ప్రాబ్లం. ఒక 70 సంవత్సరాల ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే 15 సంవత్సరాలు వెనుక ప్లాన్ చేసుకున్నాడో, ఎంత అయితే డబ్బు వస్తే సరిపోతుంది అనుకుంటుండో, ఎలాగైతే ఉంటా అనుకున్నాడో, ఇవాళ పరిస్థితులే అలాగ లేవు. ఆయన ఊర్లో ఉంటే మందులకు, హాస్పిటల్కు దూరంగా ఉంటాడు, సిటీలో ఉంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఇక్కడ ఖర్చులు ఎక్కువ. చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు అందరు కూడా, మీరు ఒక్కలే కాదు. మీ జనరేషన్ ప్రాబ్లం అసలే కాదు, మీ యువత చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. మీరు వాడే టెక్నాలజీ, మీరు వాడే టూల్స్, మీరు పుట్టారు ఇందులోనే. 2000లో మీరు పుట్టారంటే ఆ టైంకి నా 10th కంప్లీట్ అయింది. ఇవాళ మేము స్మార్ట్ ఫోన్లు, ఏఐలు తెలుసుకొని వాడుతున్నాము, నేర్చుకొని వాడుతున్నాం. మీరైతే అందులో పుట్టారు. మా ఇంట్లో ఈ అమెజాన్ ఫైర్ స్టిక్ రిమోట్ కి నేను వాయిస్ వాడాలంటే నేను ఒకప్పుడు సిగ్గుపడేటోండి. మా అబ్బాయి 3 సంవత్సరాల అబ్బాయి, వాడు వాయిస్ వాడి, వాడికి ఆల్ఫాబెట్స్ తెలియదు, అందులో రిమోట్ తో టైప్ చేయడం రాదు, కానీ అయినా వాడు డ్రైవ్స్ ఎత్తుకొని వాయిస్ వాడుకొని వాడు డ్రైవ్ చూసుకుంటూ ఉంటాడు. అలాంటి జనరేషన్ లో ఉన్నాం. మీ జనరేషన్ లో ప్రాబ్లం ఏం లేదు. మీ జనరేషన్ స్పీడ్ కి వేరే పాత జనరేషన్ లో సెట్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. ఇక్కడ డెసిషన్ మేకర్స్, డబ్బులు పెట్టే వాళ్ళు, ఒక మెంటరింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, మీకంటే ముందు వాళ్ళకి మీకున్న మీ జనరేషన్ ప్రాబ్లం అసలే కాదు. కొంత ప్రాబ్లం సమాజంలో మార్పుల వల్ల ఉంది, కానీ దానికి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. బాటమ్ లైన్ వచ్చేసి మీ క్వశ్చన్ కి నేను చెప్పేది ఒకటి, గోల్స్ పెట్టుకోండి, గోల్స్ గురించి తెలుసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి, మీకు ఏ ఫీల్డ్ సెట్ అవుతుంది, మీరు ఎక్కడైతే డబ్బులు సంపాదిస్తారు, మీకు ఏదైతే ప్యాషన్ గా ఉంటుందో, ఇప్పుడు ఉన్న కరెంట్ మార్కెట్ లో ఏ ఫీల్డ్ మీకు డబ్బులు ఇస్తుంది, ఈ విషయాలు తెలుసుకోండి. గోల్స్ రాసుకోండి, ట్రావెల్ గోల్స్ రాసుకోండి. మీకు ఎంత బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారో అది రాయండి, మీరు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నారో అది రాయండి. ఆ ఇల్లుకి ఇవ్వాల ఎంత ఖర్చు అవుతుంది, 5 సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చు అవుతుండొచ్చు, ఒక 10-20% ఎక్కువ వేసుకోండి. ఎలాంటి కార్ కొనాలి, ప్రతిరోజు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, ఏ స్కూల్లో ఏ వాతావరణంలో ఉండాలి, ఊర్లో ఉండాలా, హైదరాబాద్ లో ఉండాలా, డిస్ట్రిక్ట్ లో ఉండాలా, ఇవన్నీ తెలుసుకోండి. మెల్లిమెల్లిగా మీకే అర్థమవుతుంది. అండ్ మీరు ఆలోచించండి, ఇలాంటి మోటివేషన్ వీడియోస్ చూస్తుండండి. వన్స్ అగైన్ ఈ క్వశ్చన్ చాలా మంచిది. సక్సెస్ అనేది జర్నీ డెస్టినేషన్ లో రీచ్ అయినప్పుడు ఉండదు. సక్సెస్ అనేది ఆ జర్నీనే సక్సెస్ ఉంటుంది. సో దీంట్లో ఇంగ్లీష్ లో పదం ఉంటుంది, ఫిగరింగ్ అవుట్ అని. ఇప్పుడు తెలియంది మీరు తెలుసుకుంటూ చేస్తారు కదా, అదే జీవితం. ఇప్పుడు మీరు చేస్తున్నారు, అదే కరెక్ట్. ఫిగరింగ్ అవుట్ ఇంగ్లీష్ లో తెలుసుకుంటూ ముందరికి వెళ్ళడం, ఇది చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీకు ఈ ఆన్సర్ మీకు అన్ని సమాధానాలు ఇచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకేదైనా ప్రశ్న ఉంటే కూడా కమెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఎక్కడ తగ్గొద్దు, దూసుకొని వెళ్ళండి. జై హింద్.